సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, నిజంగా ఈరోజు స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్లో మన న్యూ బ్లడ్ లైన్ సామీ జైన్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసింది బాస్. మన బ్రాన్ స్ట్రోమన్ బి ఆ బ్రౌల్లో ఇన్వాల్వ్ అయిపోయినారు. అండ్ అంతేకాదు, మన కోడి రోడ్స్ ఈరోజు రిటర్న్ చేసిన. అండ్ ఓన్లీ రెండు వారాల్లో, అంటే ఆ బ్యాండెడ్ మూవ్, ఆ పైల్ డ్రైవర్ పడిన తర్వాత జస్ట్ ఒక 2 వారాల్లో మన కోడి రోడ్స్ రిటర్న్ చేసినారు. అండ్ రాయల్ రంబల్ కోసం ఒక జబర్దస్త్ మ్యాచ్ ఇలా మధ్యలో అఫీషియల్ అయిపోయింది. చాలా జరిగింది ఈరోజు స్మాక్ డౌన్లో. అండ్ అంతేకాదు, మనము మన ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో బాస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా మనం స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే, అంటే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో బ్యాండెడ్ మూవ్ ఇచ్చి పడేసినారు కదా. అంటే మన బ్యాండెడ్ మూవ్ అంటే మన పైల్ డ్రైవర్ కొట్టినారు కదా మన కెవిన్ ఓవెన్స్ కొడి రోడ్స్కి. సో అదే ప్రోమో, అంటే అదే వీడియో అదంతా చూపిస్తున్నారనమాట. అండ్ ఆ వీడియో చూపిస్తా అక్కడ మన నికాల్డీస్ కనిపించినారనమాట. అంటే అదే ప్రోమోలో కనిపిస్తున్నారు, అదే వీడియో ప్యాకేజ్లో. అండ్ మన నికాల్డీస్ ఏమన్నారంటే, కెవిన్ ఓవెన్స్, నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు ఆ ఈగల్ ఛాంపియన్షిప్, వింగ్డ్ ఈగల్ టైటిల్ నువ్వు తీసుకుంటే సరిపోదన్నమాట. నీ ఇష్టం నడవదు ఇక్కడ. నువ్వు ఈ రోజు స్మాక్ డౌన్ అయిపోయే లోపు ఆ టైటిల్కి నువ్వు రిలంకిష్ చేయాలి, అంటే ఆ టైటిల్ నువ్వు మాకు ఇచ్చేయాలి, తిరిగి ఇచ్చేయాలని క్లియర్లీ మన నికాల్డీస్ ఒక వార్నింగ్ ఇచ్చేసినారనమాట మన కెవిన్ ఓవెన్స్కి. అండ్ బాస్, ఇంకేముంటే ఇక్కడనే, అంటే ఈ వీడియో అయిపోయింది. అండ్ దాని తర్వాత బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ సూపర్ స్టార్, లైక్ మన నయోమి, బియాంకా బెలైర్ అండ్ మన బేలీ అక్కడ ఎంట్రీ తీసుకున్నారనమాట. దాని తర్వాత మన టిఫినీ వచ్చింది. అండ్ మన నాజాస్ అండ్ మన క్యాండస్ లేర్ అక్కడ వచ్చినారు. అండ్ నాజాస్ వచ్చి ఏమేమి చెప్పిందంటే, చూడు బియాంకా బెలైర్, నేను నీకు చాలాసార్లు చెప్పినాను, అంటే జేడ్ కార్గిల్ పైన మేము అటాక్ చేయలేదని చాలాసార్లు చెప్తున్నాను, బట్ అయినా నీకు అర్థమవుతలేదు అనుకుంటా. అండ్ అయినా నువ్వు ఇంత తొందరగా నయోమికి నీ న్యూ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా మార్చేసినావు. సో క్లియర్లీ కనిపిస్తుంది, అంటే జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసి నువ్వేనా అయిందని ఈ టైప్లో మన నాజాస్ చెప్పేసింది అనమాట. దాని తర్వాత మనకి ఇలా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో మొత్తం టిఫినీ అండ్ క్యాండస్ లేర్ మధ్యలో చాలా గడబడ మనకి చూడడానికి దొరికింది. అండ్ హైలైట్ ఏంటంటే, ఈ మ్యాచ్లో మన టిఫినీ క్యాష్ ఇన్ చేద్దామని ట్రై చేసింది, బట్ మన క్యాండస్ లేర్ ఆపేసింది. అండ్ ఆ టైంలో టిఫినీ చాలా గట్టిగా అరిచింది అనమాట. ఎందుకు, నేను ఛాంపియన్ కావద్దేంది, నా మనసులో ఉంది, నేను ఛాంపియన్ అవుతానని ఈ టైంలో మన టిఫినీ చాలా క్లియర్లీ చెప్పింది. అండ్ ఇదే గడబడిలో దీని లాభం లేపేసినారు మన బియాంకా బెలైర్ టీమ్. అండ్ బాస్, ఈ 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన బేలీ, బియాంకా అండ్ నయోమి. ఓకే, సో నెక్స్ట్ బాస్ మనకి బ్యాక్ స్టేజ్ మన సామీ జైన్ కనిపించినారు. మన సామీ జైన్ నికాల్డీస్తో, అంటే ఈ బ్లడ్ లైన్ గురించి మాట్లాడుతుంటారు అనమాట. అంటే ఈ బ్లడ్ లైన్ మన రాల్ వచ్చిన పైన అటాక్ చేసినారు. సో అందుకే ఈరోజు స్మాక్ డౌన్ వచ్చిన ఈ టైప్ కొంచెం మాట్లాడుతుంటారు మన సామీ జైన్స్. అప్పుడెక్కడ మన కార్మెలో హేస్ వచ్చినారు. కార్మెలో హేస్ బ్యాక్ స్టేజ్ కొన్ని ఫొటోస్ పంచుతుంటారు అనమాట. లైక్ లాస్ట్ వీక్ మన కార్మెలో హేస్ అటాక్ చేసినాం కదా మన బ్యాక్ స్టేజ్ బ్రాన్ స్ట్రోమన్ పైన. సో అదే ఫొటోస్ ఇక్కడ బ్యాక్ స్టేజ్ కొంచెం ఇట్లా అంటే నికాల్డీస్కి ఇవన్నీ వచ్చినారనమాట. చాలా హ్యాపీ ఉంటారు. సో అప్పుడే మన సామీ జైన్ ఏమన్నారంటే, చూడు కార్మెలో హేస్, నాకు తెలుసు నువ్వు ఇక్కడ కొత్తగా వచ్చినావని, కానీ తెలియదు అనుకుంటా. ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రావద్దు, అర్థమైందా? నీ టైం వస్తుంది, నీ టైం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి, కానీ ఇక్కడ మేము మాట్లాడుతున్నావు కానీ కనిపిస్తలేదు అని చెప్పినారు. సో అప్పుడే కార్మెలో, ఓకే నీకు ఈ ఫొటోస్ కావాలి, కార్డ్స్ కావాలని అడిగినప్పుడు ఆ కార్డ్ ముఖం మీద కొట్టేసినారు మన కార్మెలో ఫేస్ మీద కొట్టేసినారు మన సామీ జైన్. అండ్ కార్మెలో హేస్తో మ్యాచ్ కావాలని చెప్పినారు. అండ్ నికాల్డీస్ ఓకే అని చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే, మనకి ఇలా మధ్యలో ఈరోజు ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ మనకి ఆస్టిన్ థియరీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికిన. రింగ్ సైడ్ మన గ్రేసన్ వాలర్ ఉంటారు బాస్. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఓపెన్లీ చెప్పాలంటే చూడండి, మనము ఒకప్పుడు బ్రాన్ స్ట్రోమన్కి చాలా స్ట్రాంగ్ చూసినాం అనమాట. అంటే చిన్న మ్యాచెస్లో ఎప్పుడు ఇంత వీక్గా కనిపించాలి, అంటే ఈ మ్యాచ్ మీరు చూసినట్టు తెలుస్తూ ఉంటుంది, అంటే చాలా హార్డ్ అనిపించింది మన బ్రాన్ స్ట్రోమన్ కోసం ఈ మ్యాచ్. సో కొంచెం వీక్గా కనిపిస్తుంది అనమాట మన బ్రాన్ స్ట్రోమన్. అండ్ బాస్, అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో మన బ్రాన్ స్ట్రోమనే గెలిచినారు బాస్. మన ఆస్టిన్ థియరీ కొంచెం బాగా టక్కర్ ఇచ్చినారు అనుకోండి, బట్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో మన మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ గెలిచినారు. ఓకే.
సో నెక్స్ట్ కెవిన్ ఓవెన్స్ ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తున్నారన్నమాట. కార్లో కూర్చున్నది మన కెవిన్ ఓవెన్స్ ఎప్పటిలా మాట్లాడినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే, నేను చూసినాను మన నిక్ ఆల్డిస్ ఏమన్నాడు, నేను చూసినాను అంటే టైటిల్ రిలంకిష్ చేయాలని చెప్పింది, బట్ నేను ఒక అసలైన ఛాంపియన్, నేను ఒక ట్రూ ఛాంపియన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే, సరే ఒక పని చేద్దాం, నిక్ ఆల్డిస్ నాకు ఈరోజు కరెక్ట్ అనిపించినప్పుడు నాకు కరెక్ట్ అనిపించిన రింగ్లో వస్తాను అనమాట. అని రింగ్లో వచ్చినప్పుడు ఏ సెక్యూరిటీ గార్డ్ అఫీషియల్స్ అంటే ఇది ఎవ్వరు రావద్దు, నువ్వు రింగ్లో రా, నువ్వు అండ్ నేను రింగ్లో ఇలా పడి క్లియర్ కట్గా మాట్లాడదామని మన కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే మన కెవిన్ ఓవెన్స్ ఈ వీడియో ప్యాకేజ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి రింగ్లో మన పైపర్ నివిన్ కనిపించింది. ఎందుకంటే మన ఫస్ట్ ఎవర్ మన చెల్సీ గ్రీన్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ కదా, అంటే మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ చెల్సీ గ్రీన్. అంటే ఈరోజు ఒక సెలబ్రేషన్ అన్నమాట. సో మనకి ఈరోజు ఒక సెలబ్రేషన్ చూడడం దొరికింది. సో మన పైపర్ నివిన్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసింది. సో అప్పుడు మన చెల్సీ గ్రీన్ రింగ్లో వచ్చింది. చెల్సీ గ్రీన్ రింగ్లో రాగానే అంటే ఫ్యాన్స్ అప్పుడు కొంచెం బాగానే ఉంది, బట్ ఏంటంటే మన చెల్సీ గ్రీన్ కొంచెం హీల్ ఉంది కాబట్టి, అంటే హీల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఫ్యాన్స్ కొంచెం ఎక్కిరించినట్టు మాట్లాడింది అనమాట. సో మన చెల్సీ గ్రీన్ ఏమని చెప్పిందంటే, ఫైనల్లీ మనం చేసి చూపించినాం, ఫస్ట్ అయితే మనం అని చెప్పింది అనమాట. ఫైనల్లీ మనం చేసి చూపించినాం, ఇప్పుడు నేను ఒక జబర్దస్త్ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్, అంటే లాంగెస్ట్ అని చెప్పి రిచెస్ట్ అంటే చాలా చెప్పింది అనమాట. సో ఇప్పుడు నేను ఒక జబర్దస్త్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ని. అండ్ ఇదంతా ఒక ఉమెన్ వల్ల జరిగిందని మన పైపర్ నివిన్ దగ్గర వెళ్ళింది. అండ్ మన పైపర్ నివిన్ చాలా హ్యాపీ అయిపోతుంటాయి అనమాట. అంటే మన పైపర్ నివిన్ గురించి మాట్లాడుతుందేమో అనుకొని ఎందుకు చెప్పినానంటే, మన చెల్సీ గ్రీన్ ఏమో చెప్పినట్టు ఒక ఉమెన్ వల్ల నేను గెలిచాను, అండ్ ఆ ఉమెన్ ఇంకెవరు కాదు నేనే, ఎందుకంటే నేను కరెక్ట్ టైంలో డిసిజన్ తీసుకుంటే కొంచెం గొప్ప మాట్లాడుతుంటానమాట చెల్సీ గ్రీన్. సో అప్పుడే అక్కడ మన మిషన్ వచ్చి ఇంటరప్ట్ చేసింది అనమాట. అండ్ బాస్ అందరూ చిన్న బ్రాల్ బి జరిగింది. మన మిషన్ వచ్చి అక్కడ అటాక్ చేసి మన పైపర్ నివిన్ ఫస్ట్ రింగ్ బయటికి వెళ్ళింది. సో మన పైపర్ నివిన్ పైన క్యాండో స్టిక్తో అటాక్ చేసిన రింగ్లో వచ్చి మన చెల్సీ గ్రీన్ పైన అటాక్ చేద్దాం అనుకుంటే మన చెల్సీ గ్రీన్ వెళ్ళా కొంచెం ఎస్కేప్ అయిపోయింది అనమాట. పైపర్ నివిన్ ఎత్తుకుంది మన చెల్సీ గ్రీన్కి. సో ఇదంతా తమాషాలు జరిగినాయి బాస్. అండ్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ మన ఏంజెల్ అండ్ హంబెర్తో మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎందుకంటే ఒక 2-3 వారాల ముందు ఇలా పైన అటాక్ చేసిన గౌరవ కాదు ఈలే అని, అంటే ఒక టైప్లో మన గార్దావాళ్ళు అటాక్ చేసినారని మన ప్రిటీ డెడ్లీ చెప్పినారన్నమాట. సో ప్రిటీ డెడ్లీ టైప్లో చెప్పినారని ఫస్ట్ వీళ్ళు అనుకున్నారు. కానీ తర్వాత ఏం తెలిసిందంటే అలాగే ద స్ట్రీట్ ప్రాఫిట్స్కి DIY అటాక్ చేసిన తెలిసింది, బట్ అప్పటికి ఇలా మ్యాచ్ అయిపోయింది అనమాట. సో ఈ మ్యాచ్ బాగానే మ్యాచ్ చాలా తమాషా జరిగినాయి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో సామీ జేన్ వర్సెస్ మన కార్మెలో హేస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, కార్మెలో హేస్ కొంచెం బాగానే టక్కరిద్దాం అనుకున్నారు సామీ జేన్కి, బట్ మన సామీ జేన్ ఈరోజు ఫుల్ జోష్లో కనిపించినారు బాస్. సామీ జేన్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు. అండ్ ఈ జోష్ చూసి మన కార్మెలో హేస్ వెళ్ళిపోయినారు అన్నమాట మ్యాచ్ మధ్యలో. అంటే వెళ్ళిపోతూ ఉంటారు, వద్దురా బాబు నాకు ఈ మ్యాచ్ అని టైప్లో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అంతలోనే ఇంకల నుంచి మన బ్రాన్ స్ట్రామన్ వచ్చేసినారు. కానీ అక్కడ ఏమైందంటే అక్కడ అంతలోనే మన ది బ్లడ్ లైన్ మెంబర్స్ ఫస్ట్ మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ వచ్చి ఇంకా నుంచి సామీ జేన్ పైన అటాక్ చేసినారు. సో అందుకని దానివల్ల ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అంటే ఆల్రెడీ అక్కడ డిస్క్వాలిఫై అయిపోతుండే, ఎందుకంటే కార్మెలోస్ వెళ్ళిపోయినారు, కానీ వీళ్ళు వచ్చి అంతలోనే అటాక్ చేసినారు. సో అందుకని డిస్క్వాలిఫై అయిపోయింది. ఆమె న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ అటాక్ చేస్తూ ఉంటారు. బ్రాన్ స్ట్రామన్ అక్కడ వచ్చి కార్మెలో హేస్కి లేపెత్తేద్దాం అనుకున్నారు, కానీ అంతలోనే అక్కడ రింగ్ సైడ్ చూస్తే వీళ్ళు సామీ జేన్ పైన అటాక్ చేస్తుంటారు. సో అందుకే మన బ్రాన్ స్ట్రామన్ రింగ్లో వచ్చినారు. ఫస్ట్ కొంచెం బాగానే ఇచ్చి పడేసినారు అన్నమాట వీళ్ళకి న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్కి. కానీ అక్కడ జేకబ్ ఫార్టీ ఉంది. అండ్ ఫైనల్ ఏంటంటే 1-2 ఒక సమ్మన్ స్పైక్ ఇచ్చి పడేసినారన్నమాట మన సోలో సికోవా. జేకబ్ ఫార్టీ అండ్ మన బ్రాన్ స్ట్రామన్ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ జబర్దస్త్గా చేరేసినారన్నమాట. సోలో సికోవా సమ్మన్ స్పైక్ ఇచ్చి 1-2 ఇచ్చి పడేసినారు. దాని తర్వాత సామీ జేన్ పైన వీళ్ళు అటాక్ చేస్తూనే ఉంటారు అన్నమాట. సో అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది మన కెవిన్ ఓవెన్స్. అండ్ కెవిన్ ఓవెన్స్ థీమ్ సాంగ్ ప్లే కాగానే బాస్ మీకు తెలుసు కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్ హిస్టరీ గురించి, రియల్ లైఫ్లో చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళు ఆన్ టీవీలో చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అంటే అలా మధ్యలో మనకి మంచి ఫ్యూడ్ ఒక మంచి రైవలరీ చూడడానికి దొరికింది. అండ్ ఆన్ టీవీలో మనకి మంచి ఫ్రెండ్షిప్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఓవరాల్కి ఇంకా ఎక్కువ తెలుసు వాళ్ళకి తెలుసు అన్నమాట రియల్ లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్స్. సో అక్కడ థీమ్ సాంగ్ ప్లే కాగానే కెవిన్ ఓవెన్స్ అందరూ అదే అనుకున్నారు మన కెవిన్ ఓవెన్స్ కాపాడడానికి వచ్చినారని, బట్ కెవిన్ ఓవెన్స్ అస్సలు పట్టించుకోలేదు అనమాట. ఏదో టీవీ టైం అయిపోతుంది అన్నట్టు వచ్చేసినారు అక్కడ. అండ్ అంతేకాదు అప్పుడే మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ వెళ్ళిపోయినారు. అండ్ మన ఆల్రెడీ అక్కడ
మన నికోల్డిస్ ఉండే అనమాట. ఈ బ్రాల్ అప్పటికి వచ్చినప్పుడు సో మన నికోల్డిస్ అక్కడ రింగ్లో ఉండే. సో మన నికోల్డిస్ అక్కడ టైటిల్ ఇచ్చామని చెప్పినప్పుడు కెవిన్ ఓవెన్స్ అక్కడ ఒక షరతు పెట్టినారు. అంటే కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే ఒకవేళ నిజంగానే కోడీ రోడ్స్కి టైటిల్ కావాలంటే కోడీ రోడ్స్ నా దగ్గరికి ఈ టైటిల్ తీసుకోవాలి, అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అయినా ఈ రెఫరీస్ ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారన్నమాట. అంటే నాతో చాలా అన్యాయం చేస్తున్నారు. సో నాకు ఎలాంటి మ్యాచ్ కావాలంటే ఈ రెఫరీస్ నాతో అన్యాయం చేయొద్దని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ మాట్లాడుతుంటారు బాస్. సో అప్పుడే ఎంట్రీ అయిపోయింది మన కోడీ రోడ్స్ ఎంట్రీ కాగా నికోల్డిస్ చెప్పినారనమాట. కోడీ రోడ్స్ నేను నీ మంచి కోసం, నా మంచి కోసం, మన కంపెనీ మంచి కోసం చెప్తాను, నువ్వు వెళ్ళిపో అని ఇట్లా చెప్పినారనమాట. ఎందుకంటే 2 వీక్స్ బ్యాక్ పైల్ ట్రావెల్ పడ్డా కదా. సో అందరూ కొంచెం వీక్గా కనిపించినారు మన కోడీ రోడ్స్. బట్ ఎంతైనా సరే కోడీ రోడ్స్ 2 వారాల్లో వచ్చేసినారు, కానీ ర్యాండీ ఆర్టన్ ఇంకా రాలేదు. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని మన అప్డేట్ వీడియోలో మాట్లాడదాం దీని గురించి. సో మన కోడీ రోడ్స్ అక్కడ వచ్చేసినారు. కోడీ రోడ్స్ వచ్చి ఏమని చెప్పినారంటే నువ్వు నా మెంటోర్ అంటే మన ర్యాండీ ఆర్టన్ పైన నువ్వు పైల్ డ్రైవర్ ఇచ్చి పడేసినా అనమాట. సో అందుకే నేను నీతో ఫైట్ చేస్తున్నాను. సో అలాంటి నువ్వు నాకే పైల్ డ్రైవర్ ఇచ్చి పడేసినావు అది అని ఈ టైప్లో మాట్లాడుతుంటారు మన కోడీ రోడ్స్. మాటల్లో మన కోడీ రోడ్స్ ఏమన్నారంటే నీకు మ్యాచ్ కావాలి కదా, నీకు ఎలాంటి మ్యాచ్ కావాలంటే రెఫరీ నేను మోసం చేయొద్దు అని ఇలాంటి షరతు పెట్టినావు కదా. సరే నాకు ఎలాంటి మ్యాచ్ కావాలంటే రెఫరీస్ నన్ను ఆపొద్దు. సో నాకు ఎలాంటి మ్యాచ్ కావాలి. సో ఒక పని చేద్దామని నికోల్డిస్కి అంటే మైక్ పక్కన చేసి నికోల్డిస్ ఒక మ్యాచ్ గురించి చెప్పినారు. సో అప్పుడే మన నికోల్డిస్ ఒక మ్యాచ్ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ ఆ మ్యాచ్ ఏంటంటే మనకి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో మన రాయల్ రంబల్లో మన WWE అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం ఒక క్రాక్ ల్యాడర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. ఎస్, ల్యాడర్ మ్యాచ్ అంటే కోడీ రోడ్స్ ఏమన్నా నువ్వు ఈగల్ ఛాంపియన్షిప్ అండ్ నేను ఈ ఛాంపియన్ అంటే 2 టైటిల్స్ పైన పెట్టేద్దామని చెప్పిన ల్యాడర్ పైన ఊగులాడుతుంటాయి అనమాట. అండ్ ల్యాడర్ ఎక్కి తీసుకోవాలని చెప్పినారనమాట. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ నాకే మంచిది అని చెప్పినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ మరోసారి అంటే నూకి పడేసినారనమాట. అంటే నికోల్డిస్కి అంటే కూడా మన కోడీ పైన నూకేసినారనమాట. సో లైట్గా అటాక్ బి చేసినారు కోడీ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మన స్మాక్ డౌన్ అయిపోయింది బాస్. కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు, ఎందుకంటే చూడండి ఇప్పుడు రాయల్ రంబల్ కోసం మ్యాచ్ ల్యాడర్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఈరోజు మొత్తం స్మాక్ డౌన్లో నెక్స్ట్ వీక్ ఆపోయే స్మాక్ డౌన్ 3 గంటలు ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుంచి మన స్మాక్ డౌన్ 3 అవర్స్ షోలా మారిపోతుందని చాలా అంటే చాలా హైప్ చేసినారు. అండ్ మీరు మన ఛానల్లో రెగ్యులర్ అంటే మీరు మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే మన ఓజీ సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది. నేను ఎప్పుడో చెప్పినా మీ అందరికీ చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినాను. అండ్ అదేంటంటే బాస్ అంత మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మన స్మాక్ డౌన్ 3 గంటల షోలా మారిపోతుంది. అండ్ ఒక 6 నెలల కోసం అంటే 6 మంత్స్ వరకు వాళ్ళు స్మాక్ డౌన్ వాళ్ళు చూస్తారంట. సో 6 మంత్స్ వరకు 3 అవర్స్ షోలో వాళ్ళకి కొంచెం లాభం కనిపిస్తే ఒక 6 నెలల తర్వాత కంటిన్యూ అవుతాయి అనమాట 3 అవర్స్. ఒకవేళ మన స్మాక్ డౌన్కి అంత లాభం కనిపించకపోతే వాళ్ళు 3 అవర్స్ షోని మరొకసారి 2 గంటల షోలా మార్చేస్తారని నేను మీ అందరికి ముందే అప్డేట్ ఇస్తూనే ఉన్నాను, చాలా వీడియోస్లో ఇచ్చినాను. అండ్ ఈరోజు ఆ రూమర్ నిజమైపోయింది బాస్. నెక్స్ట్ వీక్ నుంచి అంటే మన స్మాక్ డౌన్ 3 అవర్స్ షోలా మారిపోతుంది. అంటే కొత్త సంవత్సరం నుంచి మన స్మాక్ డౌన్ 3 అవర్స్ షోలా మారిపోతుంది. అండ్ మన రా బి 3 అవర్స్ షోలానే మారిపోతుంది బాస్. ఎందుకంటే స్మాక్ డౌన్ 3 అవర్స్ షోలా మారిపోతుంది. అండ్ మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. సో అలాంటిది రా దగ్గర ఇంకా చాలా టైం ఉంటుంది అన్నమాట. సో అందుకనే మన రా మేబీ అంటే 3 అవర్స్ షోలా మారిపోవచ్చు బాస్. ఛాన్సెస్ స్టిల్ ఉన్నాయి, మారిపోతాం కూడా 3 అవర్స్ షోలా. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ ఈ రోజు స్మాక్ డౌన్లో రాలేదు, కానీ నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్ 3 అవర్స్ షో బాస్. అంటే 3 గంటల షోలో ఇప్పుడు వాళ్ళు 3 గంటలది షో బుక్ చేయాలంటే మంచి మంచి సూపర్ స్టార్స్ అక్కడ రావాల్సింది, చాలా సూపర్ స్టార్స్ కనిపించాల్సింది. సో అందుకనే నెక్స్ట్ వీక్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వచ్చినా రావచ్చు. అంటే అడ్వర్టైజ్ ఉన్నారా లేదా దానిపైన ఇంకా అప్డేట్ అయితే రాలేదు, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు 3 అవర్స్ షో అన్నప్పుడు కొత్త సంవత్సరం అన్నప్పుడు రోమన్ రైన్స్ మేబీ కనిపించచ్చు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయి, కన్ఫర్మ్ చెప్పలేము. అండ్ నాకు ఇంకేమైనా అప్డేట్స్ షేర్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీ అందరికి గుర్తుండొచ్చు, నేను మీ అందరికి అప్డేట్ ఇచ్చినాను మన రోమన్ రైన్స్ అండ్ మన సోలో సికా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది కదా హూలా ఫాలా కోసము. సో ఒక ట్రైబల్ షీఫ్ అని ఛాంపియన్షిప్ వచ్చినా రావచ్చు, ఇలాంటి న్యూ టైటిల్ వచ్చినా రావచ్చు అని ఈ రూమర్ వస్తుందని నేను మీ అందరికి అప్డేట్ ఇచ్చినా కదా. సో ఇప్పుడు ఇంకో రూమర్ వస్తుంది అనమాట. అండ్ ఆ రూమర్ ఏంటంటే ఈ టైటిల్ రాదనుకుంటా. అంటే ఇప్పుడు ఈ టైటిల్ తీసుకొస్తాం, ఒక ట్రైబల్ షీఫ్ అనే ఒక సపరేట్గా ఒక ఛాంపియన్షిప్ తీసుకొస్తాం. అండ్ ట్రైబల్ షీఫ్ ఛాంపియన్ వర్సెస్ పీపుల్ ఛాంపియన్షిప్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ బుక్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో అని ఇలాంటిది బ్యాక్ స్టేజ్ వాళ్ళు కొంచెం మాట్లాడినారన్నమాట. బట్ ఇప్పుడు ఏంటంటే
ఇలాంటి ప్లాన్స్ కొంచెం వీళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు అని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. బట్ స్టిల్ నెవర్ సే నెవర్ బాస్. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతాయంటే కొన్ని రూమర్స్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అవన్నీ లీక్ కాగానే మన డబ్ల్యూడబ్ల్యూ కావాలని లేదు మేము ఇలా ప్లాన్ చేస్తలేము వేరేది ఏమైనా ప్లాన్ చేస్తామని ఈ టైప్లో కొన్ని రూమర్స్ వచ్చేలా చేస్తుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఒకటిసారి మళ్ళీ అదే ప్లాన్ చేస్తుంది అనమాట. మనకు ఫస్ట్ వచ్చిన రూమర్ ఒకసారి నిజం అయిపోతుంది, సెకండ్ వచ్చిన రూమర్ ఒకసారి నిజం కాదు, బట్ ఒక్కోసారి సెకండ్ వచ్చిన రూమర్ నిజం అయిపోతుంది. మేమేం చెప్పలేము. సో అందుకే 2 రూమర్స్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు రోమన్ రేన్స్ దగ్గర ఒక ట్రైబల్ చీఫ్ ఛాంపియన్షిప్ అని ఒక న్యూ టైటిల్ మీరు చూడాలనుకుంటున్నారా, లేదా ఆ టైటిల్ ఉంటే అంత లాభం ఏమి ఉండదా, వేస్టా, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పొచ్చు బాస్. అండ్ నెక్స్ట్ వీక్ ఒకవేళ రోమన్ వస్తున్నారని ఇంకేమైనా క్లారిటీ వస్తే నేను కంపల్సరీ మీ అందరికీ అప్డేట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. సో అందుకని చెప్తున్నాను, మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.